చాలా మందికి సడన్ గా వాష్రూమ్ యూజ్ చేయాలనిపిస్తుంది. ఇది పొట్టలో పేగులకు సంబంధించిన వచ్చే ఒక ప్రధానమైన ఒక వ్యాధి. ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కనిపించే లక్షణాలు ఏంటి డాక్టర్? పేగులు పిండుతున్నట్టు అట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఓకే, మరి ఇలాంటప్పుడు అంటే ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ అండ్ ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా స్టూల్లో బ్లడ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చిన్నపిల్లలకి అంటే కంగారు పడిపోతూ ఉంటారు ఐబిఎస్ ఉన్న వాళ్ళ. 100% వెరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఐబిఎస్. చాలా మందికి సడన్ గా వాష్రూమ్ యూజ్ చేయాలనిపిస్తుంది. అంటే మీరు బయట ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్లో ఉండొచ్చు, కానీ ఇలా బయట ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు, స్ట్రెస్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అన్కంట్రోలబుల్గా మీకు వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఐబిఎస్ కావచ్చు. దీని గురించి ఫర్దర్గా మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రోహిత్ ముదడ్లా, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జిఐ క్యాన్సర్ అండ్ హెచ్పిబి సర్జన్. హలో డాక్టర్. హాయ్. హౌ ఆర్ యూ డాక్టర్? ఫైన్ అండి. సో డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎస్ అంటే ఏంటి డాక్టర్? ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఓకే. సో ఇది పొట్టలో పేగులకు సంబంధించిన వచ్చే ఒక ప్రధానమైన ఒక వ్యాధి. సో దీని గురించి చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 8 పీపుల్, ఎస్పెషల్లీ యూత్లో ఉండేవాళ్ళు, ఎవ్రీ వన్ మోర్ ఆర్ లెస్ ఇన్ లైఫ్ టైంలో ఐబిఎస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఐబిఎస్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఓకే. సో డాక్టర్, ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కనిపించే లక్షణాలు ఏంటి డాక్టర్? ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇట్స్ ఎ ఫంక్షనల్ డిజార్డర్ అంటాం. ఫంక్షనల్ డిజార్డర్ అంటే మెకానికల్గా, అంటే చూడడానికి పేగుల్లో, స్కానింగ్స్లో, అల్ట్రాసౌండ్లో, సిటీ స్కాన్స్లో, ఇంకా వేరే ఏ టెస్ట్లో చేసినా నార్మల్గా ఉంటాయి. దాన్నే ఫంక్షనల్ డిజార్డర్ అంటాం. ఓకే. ఈ అంటే బేసికల్లీ ఇట్స్ ఎ ఫంక్షనల్ డిజార్డర్. సో దీనిలో లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. అందులో వెరైటీస్ ఉన్నాయి, వేరియంట్స్ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా ఒక్కొక్క పేషెంట్కి ఉంటారు. బట్ ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దట్ ఎవ్రీ వన్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ యూత్, ఎస్పెషల్లీ హూ ఆర్ లెస్ దాన్ 50 years, ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. బోత్ ఇండియన్ కానీ ఆర్ ఇన్ ద వెస్ట్రన్ సబ్ కాంటినెంట్లో కూడా దట్ ఈస్ అంత కామన్ అయిపోయింది. సో డాక్టర్, మీరు అన్నారు ఇది రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయని. మరి ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ అంటే డయాగ్నోస్ ఎలా చేస్తారు డాక్టర్? డయాగ్నోసిస్ మోస్ట్లీ మనం చేసేది ఐబిఎస్ ఉన్న వాళ్ళు చాలా మంది అందరికీ కూడా బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్. ఓకే. సో ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే బ్లోటింగ్ ఆర్ పెయిన్. ఒక కోలికి పెయిన్ అంటాం. కోలికి పెయిన్ అంటే జస్ట్ పేగులు పిండుతున్నట్టు అట్లాంటి లక్షణాలు ఉంటాయి. తిన్న వెంటనే బాత్రూమ్ వస్తుంది, తిన్న వెంటనే యూ హ్యావ్ టు పాస్ స్టూల్ అనే సెన్సేషన్ వస్తుంది. సో ఒక రోజుకి కొన్నిసార్లు 3 to 5 times, 6 times కూడా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్గా మనం ఇంకా స్టూల్స్ పాస్ చేయలేదు అనే సెన్సేషన్ ఉండడం, ఇటువంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ స్టూల్కి వెళ్ళడం అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంటుందా, లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తుందా వాళ్ళకి? చాలా సార్లు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉన్నా కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అర్జెన్సీ అనమాట. అర్జెన్సీ టు గో టు బాత్రూమ్ అనేది వెరీ వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు, ఎస్పెషల్లీ ఐబిఎస్ సిమ్టమ్స్లో. ఎస్పెషల్లీ యూత్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హూ ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ లైక్ ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్లో ఉండి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, హూ ఈస్ డైలీ లైక్ తిరిగి వర్క్ చేసే వాళ్ళందరూ ఈ ఐబిఎస్ ఉండడం వల్ల చాలా మంది ఇట్ ఈస్ హ్యాంపరింగ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ వెల్. ఓకే, మరి ఇలాంటప్పుడు అంటే ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఆఫీసెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, వాళ్ళు ఎలా డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటాయో డాక్టర్ వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్? డే టు డే లైఫ్ యాక్టివిటీస్ మెయిన్లీ అర్జెన్సీ. మనకి బాత్రూమ్కి వస్తున్న సెన్సేషన్ ఉంటుంది, కొంచెం ఫుడ్ తిన్నా బాత్రూమ్కి వెళ్ళే సెన్సేషన్ ఉంటుంది. సో ఆ అర్జెన్సీ లేకపోతే యూ కాంట్ డెఫికేట్. మనకు ఆ డెఫికేషన్ చేసినంత వరకు కూడా దే విల్ బీ ఇన్ స్ట్రెస్. అది అన్నిటికీ కారణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్ట్రెస్ అనేది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అంటారా డాక్టర్? స్ట్రెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఓకే, ఎస్పెషల్లీ అలాంగ్ విత్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఏంటి ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఫుడ్స్ ఈ జనరల్ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్ ఉంది కదా, మనం డైలీ అవుట్ సైడ్ ఫుడ్ యూఆర్ ఈటింగ్, బిర్యానీస్, నాన్ వెజ్, ఆడు చేసే బయట స్టార్టర్స్, ఆడు బయట జస్ట్ ఫ్రై చేసేవన్నీ, దీస్ ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ ద యూజ్డ్ అండ్ యూజ్డ్ ఆయిల్. సో దే మనకి ఇంట్లో వాడినట్టు, ఇంట్లో ఉన్నట్టు జస్ట్ అన్ప్రాసెస్డ్ లేకపోతే ఒక్కసారి వాడే కుక్ చేసుకునే ఆయిల్ మనకు వాడరు. సో దీనివల్ల కంటిన్యూస్గా ఆ ఆయిల్ యూజ్ చేయడం అండ్ హై ఫ్యాట్ ఉండడం
క్వాలిటీ లేకపోవడం ఫుడ్స్లో అన్నిటికీ కూడా ప్రధాన కారణం. ఓకే డాక్టర్, స్టూల్లో బ్లడ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఐబిఎస్ ఉన్న వాళ్ళకి? జనరల్లీ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి స్టూల్లో బ్లడ్ రాదు. ఓకే. సో బ్లడ్ స్టూల్లో వచ్చే లక్షణాలు ఉండేవి వేరే డయాగ్నోసిస్ కింద వస్తాయి. ఐబిఎస్ అనేది ఫంక్షన్ డిసార్డర్. సో ఇంక వేరే ఏ ఇష్యూస్ రావు, జస్ట్ ఆ స్టూల్ అనేది ఆల్టర్ అవుతుంది. అంటే డైలీ హార్డ్ సెమీ సాలిడ్ స్టూల్ మనం ఎలా అయితే పాస్ చేస్తాం అట్లా కాకుండా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ స్టూల్లో రావడం, ఓకే, అండ్ స్టూల్ కన్సిస్టెన్సీ మారడం, కొంచెం సాఫ్ట్గా అయిపోవడం, లేకపోతే వాటరీగా అవ్వడం, అట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఐబిఎస్ ఉన్న వాళ్ళకైతే బ్లడ్ కనిపించదు స్టూల్లో? బ్లడ్ ఉండదు. బ్లడ్ ఉంటే అది వేరే ఇంకేదైనా బ్లడ్ ఉంటే మనం ఏజ్ బట్టి దాంతో స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉండే బట్టి సో వేరే వేరే డయాగ్నోసిస్ మనం ఆలోచించాలి. 50 years తర్వాత బ్లడ్ వస్తే యూ షుడ్ థింక్ ఇన్ లైన్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోసిస్. ఓకే. అండ్ అదే పెయిన్ బ్లడ్తో వస్తే యూ షుడ్ థింక్ ఆఫ్ హిమరాయిడ్స్, అంటే మన పైల్స్ వాడే భాషలో, ఆర్ ఫిషర్ ఇన్ యానో అంటాం, అంటే యానస్లో పుండు పడి అటువంటి లక్షణాలతో బ్లడ్ అలాంగ్ విత్ పెయిన్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఐబిఎస్ ఉన్న వాళ్ళకి కొలనోస్కోపీ చేయాల్సిన అవసరం వస్తుంది అంటారా? 99% ఐబిఎస్ ఉండే వాళ్ళకి కొలనోస్కోపీ అవసరం ఉండదు. ఓకే. ఓకే, బికాజ్ ఇట్స్ అ ఫంక్షన్ డిసార్డర్. అంటే నువ్వు మెకానికల్ అంటావు, అంటే కొలనోస్కోపీలో ప్రలన ప్రాబ్లం ఉంది, సో అల్సర్ ఉంది, ఒక పాలిప్ ఉంది, లేకపోతే ఒక క్యాన్సర్ ఉంది, అవన్నీ ఉంటే అది మెకానికల్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇవి ఫంక్షనల్ ప్రాబ్లం, అంటే అబ్సల్యూట్లీ నార్మల్. ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఐబిఎస్ లేని వాళ్ళకి ఇద్దరికి కొలనోస్కోపీ చేస్తే ఇద్దరికి ఒకలాగే ఉంటుంది. ఓకే. సో డాక్టర్, వీళ్ళకి మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది ఐబిఎస్ ఉన్న వాళ్ళకి? ఐబిఎస్ ట్రీట్మెంట్ అనేది బేసికలీ మల్టీ మోడల్ ట్రీట్మెంట్. సో జస్ట్ ఓన్లీ బేస్డ్ ఆన్ మెడికేషన్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. మెడికేషన్, ఫుడ్ హ్యాబిట్స్, కంట్రోలింగ్ స్ట్రెస్ అండ్ హ్యావింగ్ గుడ్ ఎక్సర్సైజ్ అన్నిటినీ కలిపి ట్రీట్మెంట్ చేస్తే కానీ ఐబిఎస్ తగ్గే అవకాశం లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రీటబుల్. If you are approaching a proper gastroenterologist, you can definitely treat it, but it take time depending upon patient to patient. ఒక్కొక్క పేషెంట్ బట్టి టైం పడుతుంది కొన్నిసార్లు. యూ హ్యావ్ టు వెయిట్. ఆ సిమ్టమ్స్ మనకు తగ్గాలి అంటే ఆ మెడికేషన్ అలాంగ్ విత్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే డెఫినెట్లీ ఎవ్రీ వన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఐబిఎస్. ఈ రోజు మనం ఉండే లైఫ్ స్టైల్స్లో, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్లో ఐబిఎస్తో బాధపడని వాళ్ళు ఆల్మోస్ట్ లేరు. డాక్టర్, ఐబిఎస్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? జనరల్లీ మనం ఫోడామ్ డైట్ అంటాం, అంటే ఫెర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్ అండ్ మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ ఉండే డైట్ వల్ల ఐబిఎస్, హై ఫోడామ్ డైట్ తీసుకుంటే ఐబిఎస్ వస్తుంది. సో మనం ప్రిఫర్ చేయాల్సింది లో ఫోడామ్ డైట్. ఓకే. సో ఈ ఫోడామ్ డైట్ అనేది మనకి ఎవ్రీవేర్ అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు ఎవ్రీ కామన్ పీపుల్ కూడా చూసి దాని తగ్గట్టుగా మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ అండ్ ఇమేజెస్ అన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించాలి. డైరీ ప్రొడక్ట్స్ అంటే యోగర్ట్ అవి తీసుకోవచ్చు. అండ్ వేరే అదర్ డైరీ ప్రొడక్ట్స్ మళ్ళీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క పేషెంట్ బట్టి. బికాస్ ఐబిఎస్ అనేది కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఓన్లీ డయేరియా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ కాదు, కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సివియర్ కాన్స్టిపేషన్ ఉన్న కూడా ఐబిఎస్ ఉండొచ్చు. ఓకే. సో కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి ఏమో ఇంక్రీజ్ బౌల్ మూమెంట్స్ అంటే డయేరియా ఉంటుంది, కొంతమంది రెండు ఉంటాయి. ఒక 2-3 months కాన్స్టిపేషన్ ఉంటుంది, 2-3 months డయేరియా ఉంటుంది. సో ఐబిఎస్ అనేది పర్సన్ టు పర్సన్ చాలా చేంజ్ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్. ఓకే. ఇట్స్ ఎ ఫంక్షనల్ డిసార్డర్. సో ప్రాపర్గా మనం అప్రోచ్ అవ్వాలని, మీ సిమ్టమ్స్, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ డాక్టర్కి క్లియర్ కట్గా చెప్తేనే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అందులో చాలా మంది మధ్య చిన్న చిన్న సిమ్టమ్స్ ఏది కనిపించినా ఐబిఎస్ ఏమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్, ఆ లాక్టోస్ ఇంటాలరెన్స్ని ఐబిఎస్ అనుకుని మిస్టేక్ చేసుకుంటూ ఉంటారు. రెండింటికి డిఫరెన్స్ చెప్పగలుగుతారా? లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది జనరల్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్, అంటే చిన్నపిల్లలకి ఎవరైతే పాలు తాగుతున్నారో వాళ్ళకి వచ్చే లక్షణాలు లాక్టోస్ ఇంటాలరెన్స్. ఓకే. నీకు 20-25 years వరకు ఏ లక్షణాలు లాక్టోస్ ఇంటాలరెన్స్ రాకుండా సడన్గా వచ్చే లాక్టోస్ ఇంటాలరెన్స్ జనరల్గా రాదు. ఓకే. సో ఈ టైంలో వస్తుంది ఏదైనా ఇటువంటి లక్షణాలు ఉంటే అది ఖచ్చితంగా ఐబిఎస్ అయి ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఫైనల్గా ఐబిఎస్ ఉన్న వాళ్ళకి, అంటే కంగారు పడిపోతూ ఉంటారు ఐబిఎస్ ఉన్న వాళ్ళు, అంటే లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉండిపోతుందేమో, క్యూర్ అవ్వదేమో అనుకొని, అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటే మెసేజ్ ఏంటి? ఐబిఎస్ ఇస్ ఎ ఫంక్షన్ డిసార్డర్. దీని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐబిఎస్ లక్షణాలు ఉండగానే నాకు ఏదో అయిపోతుంది, నాకు క్యాన్సర్ ఉందా, లేకపోతే నాకు ఇంక వేరేది ఏదైనా ప్రాబ్లం ఉందని భయపడుతుంటారు. ఇట్ ఈస్ 100% వెరీ నార్మల్ ప్రాబ్లమ్ విచ్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్. ఓకే. ఓకే. సో చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, హ్యావింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్
decreasing your stress in life with medication as advised by doctor, you will definitely come out of all symptoms of IBS. సో డెఫినెట్గా క్యూరబుల్ అంటారు. 200%. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐబిఎస్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది బయట ఆన్లైన్లో. చాలా మంది చాలా చెప్తుంటారు, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. అలాంటిది మీరు మా కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. Thank you. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూసారుగా వ్యూవర్స్, ఐబిఎస్ వచ్చేసింది అని చెప్పి ప్యానిక్ అయిపోయి ఇది లైఫ్ లాంగ్ నేను ఇలానే ఉండాలా, నా లైఫ్ అంతా ఇంతేనా అని చెప్పి బాధపడాల్సిన అక్కరే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. డాక్టర్ చెప్పిన కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా డైటరీ చేంజెస్ కానీ ఫాలో అయ్యి రైట్ మెడికేషన్ కానీ వాడితే ఐబిఎస్ టోటల్గా కంట్రోల్ అయ్యే డిసీజే. సో ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు ఫాలో వైజాగ్ డోపమైన్స్.